నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్. సో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి ఈ పూత మందులు పూస్తే తగ్గుతుందా అనేసి చాలామంది డౌట్స్ అడుగుతుంటారండి. పూత మందు అంటే లిగ్నోకెయిను, ప్రిలోకెయిన్ జెల్స్ అండ్ వాటర్ బేస్డ్ జెల్లీస్ ఇలాంటివి పూసుకొనేసి సెక్స్ చేయడంతో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ బాగవుతుందా? లేకపోతే అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వండి సార్ అని అడుగుతూ ఉంటారు. బేసికలీ వీళ్ళు అడగడానికి కారణం ఏంటంటే, ఈ షాక్ థెరపీ, ఈ మందులు ఒకటేనా అన్న దాంతో అడుగుతుంటారు. సో, దీనికి షాక్ థెరపీకి యాక్చువల్ డిఫరెన్స్ కూడా మనం మాట్లాడుకుందాం. సో, ఈ పూత మందులో ఏముంటుంది అంటే, నొప్పిని తగ్గించే కారకాలు అంటే లిగ్నోకెయిన్ గానీ ఇవన్నీ ఏంటి అంటే, చర్మం మీద పలుచటి చర్మం మీద నర్వ్ ఎండింగ్స్ చాలా ఎక్కువుంటాయి. సెన్సిటివ్‌నెస్ కోసం సెక్స్‌లో ఆనందాన్ని పొందటానికి కానీ, సెన్సిటివ్‌గా ఉండటానికి కానీ, ఈ పెన్నీస్ పైన నరాల ఎక్కువ నర్వ్ ఎండింగ్స్ చాలా ఎక్కువుంటాయి. సో, ఇక్కడ పెయిన్ వచ్చినా కానీ సెన్సిటివ్‌నెస్ కానీ చాలా ఎక్కువుంటుంది. అందుకనే చిన్న చీలిక ఏర్పడినా ఎక్కువ పెయిన్ ఉండడానికి కారణం ఏంటంటే, నర్వ్ ఎండింగ్స్ ఇక్కడ చాలా ఎక్కువుంటాయి. వీటిల్ని కామ్ చేయడానికి ఈ ప్రిలోకెయిన్ జెల్సు, లిగ్నోకెయిన్ జెల్సు, వాటర్ బేస్డ్ జెల్స్ పూయటం ద్వారా అంగము లోనికి అంటే వెజైనాలోనికి ఈజీగా ప్రవేశించడానికి పనికొస్తుంది. అండ్ ఇలాంటి ఎక్కువ పెయిన్ సెన్సిటివిటీని తగ్గించడానికి ఈ జెల్స్ పనిచేస్తాయి. ప్లస్ కొన్ని దగ్గరల ఈ నైట్రిక్ ఆక్సైడ్ శాతాన్ని పెంచడానికి కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే అంగానికి రక్త ప్రసరణ పెంచడానికి అంగంలోని రక్తనాళాలని వ్యాకోచింపజేస్తాయి. సో దట్ నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యి రక్తనాళాలు వ్యాకోచించి అంగం పెద్దదవ్వడానికి తోడ్పడతాయి. కానీ ఇది వెరీ టెంపరవరీ. ఇప్పుడు పీడీఈ ఇన్హిబిటర్స్ అంటే వయాగ్రా లాంటి మెడికేషన్స్ ఎలాగైతే అంగంలో ఆల్రెడీ ఉన్న రక్తనాళాలను వ్యాకోచింపజేసి పెద్దవిగా చేస్తాయో, స్ట్రాంగ్ కాదండి. స్ట్రాంగ్ అంటే స్ట్రెంగ్త్ వేరే. అంటే బ్లడ్ గష్ ఎక్కువ రక్తనాళాలు ఉండి ఎక్కువ బ్లడ్ వెళ్తే అంగం గట్టిపడడం వేరే. రక్తనాళాలు వ్యాకోచించి అంగం అవ్వడం వేరే. సో, అలాగా అవి ఈ అంగం లావుగా కనిపించటం జరుగుతుందే కానీ స్ట్రెంగ్త్ రాదు, గట్టిగా పడదు. సో, ఆ విధంగా ఈ జెల్స్ కానీ, ఈ పీడీఈ ఇన్హిబిటర్స్ కానీ ఉపయోగపడతాయి. అదే షాక్ వేవ్ ఏం చేస్తుందంటే రక్తనాళ నియోవాస్కులరైజేషన్ అంటాం. అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడి అందులోనికి రక్త ప్రవేశం జరిగినప్పుడు స్ట్రెంగ్త్ అంటే ఒక రక్తనాళం వ్యాకోచింపజేసి అంగం పెద్దదవ్వడానికి, ఎక్కువ రక్తనాళాలు ఉండి అంగం పెద్దదవడానికి తేడా ఉంటుంది. సో, ఈ రక్తనాళాలు పెరిగి అంగం స్ట్రెంగ్తెన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో, అందుకే షాక్ వేవ్ థెరపీ టైం తీసుకుంటుంది. అంటే ఆ రక్తనాళాలు నియోజెన్సిస్ జరిగి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది టైం తీసుకుంటుంది. అదే ఇవి ఈ జెల్స్ గానీ, వయాగ్రా కైండ్ ఆఫ్ మెడికేషన్స్ కానీ వెంటనే లైక్ 2 to 3 అవర్స్ వెంటనే పెద్దదవుతుంది. మళ్ళీ దాని ఎఫెక్ట్ పోతుంది. సో, అది దీని తేడా. కానీ జెల్స్ మీద ఆధారపడడం అంత మంచిది కాదు. ఎవరికైతే వెజైనల్ డ్రైనెస్ ఉండి పెన్నీస్ వ్యాకోచించిన అంటే పెద్దదైనప్పుడు మామూలుగా న్యాచురల్‌గానే వీళ్ళకి ఒక జెల్ లాంటిది డెవలప్ అవుతుంది. ఇది అంగ ప్రవేశానికి ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఈ పెన్నీస్‌లో ఈ డ్రైనెస్ ఉంటుందో వాళ్ళు ఈ మాయిశ్చరైజర్స్ అంటే వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడటం ద్వారా వాళ్ళకి ఈ సెన్సిటివిటీని కూడా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ అంగ ప్రవేశానికి ఈజీ అవుతుంది. దానికోసం ఈ వాటర్ బేస్డ్ జెల్లీస్ యూజ్ చేయడం మంచిది. కానీ ఈ మెడికేటెడ్ జెల్లీస్ మాత్రం అంతగా ఎక్కువ కాలం యూజ్ చేయకూడదు. సో, అది దీనికి దానికి తేడా. సో, ఈజీగా మీరు ఈ షాక్ వేవ్ థెరపీ ఎటువంటి మెడికేషన్స్, డిస్కంఫర్ట్, సైడ్ ఎఫెక్ట్స్ లేని షాక్ వేవ్ థెరపీ యూజ్ చేసుకొని మీ అంగస్తంభన ప్రాబ్లమ్‌ని సరిచేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.